అందరికీ నమస్కారం అండి. నేను మీ బారిస్టర్ పార్వతీశానండి. 10వ తరగతి ఉపవాచకం చదివిన ప్రతి ఒక్కరికి నేనెవరో బాగా గుర్తుండే ఉంటానండి. ఏంట్రా పిల్లలు, నా కోసం బాగా ఎదురు చూస్తూ ఉన్నట్టున్నారే. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలెట్టేద్దాం. ఎపిసోడ్ 39. వీడియోలోకి వెళ్ళే ముందు ఓ చిన్న మనవి. ఈ వీడియో చూసే ముందు దీనికి ప్రీవియస్ ఎపిసోడ్స్ అన్నీ చూశారు అంటే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. ముగ్గురం నవ్వుకుని కబుర్లు చెప్పుకుంటూ హోటల్ వైపు సాగాం. మర్నాడు ఉదయాన్నే లేచి నిత్యకృత్యములన్నీ తీర్చుకుని స్నానం పలహారం చేసి ఒక్క మాట మా అమ్మని నాన్నని తలుచుకుని గణానంతవం అని గణపతి శ్లోకం చేసుకుని తిథి వర్జ్యం నక్షత్రం చూసుకోవడానికి పంచాంగమైనా చేతిలో లేదు కదా అని బాధపడి 9:30 వరకు యూనివర్సిటీ మొదటి రోజు కదా వెళ్ళాలి అని జ్ఞాపకం పెట్టుకుని విశ్వవిద్యాలయానికి ప్రాంగణంలో మర్చిపోకుండా కుడికాలే పెట్టాను. టైం కావడంతో అందరూ వెళ్తూ ఉంటే నేను కూడా నా క్లాస్ వైపుకి నడిచాను. విద్యార్థులంతా నన్ను వింతగా చూడడం మొదలెట్టారు. నేనొక్కనే భారతీయుని కాబోలు అని అనుకుంటూ లోపలికి వెళ్ళాను. అక్కడ అటెండర్ నా వంక ఒక్కసారి చూసి మందహాసం చేసి గుడ్ మార్నింగ్ సార్, హౌ డు యూ డూ సార్ అన్నాడు. వెంటనే నాకు టీ పార్టీ, అక్కడ వాళ్ళు దీని గురించి చెప్పిన విషయాలన్నీ స్ఫురణకొచ్చి నాలో నేను నవ్వుకుని క్వైట్ వెల్ థ్యాంక్ యూ అని నవ్వుతూ అన్నాను. మీ పేరేంటో దయచేసి చెప్తారా అన్నాడు. తప్పకుండా అని పేరు చెప్పాను. అప్పటికప్పుడే నా పేరు నమోదైంది. అక్కడ గుర్తుపెట్టాడు. నా కోటు హ్యాటు అక్కడ పెట్టమని చూపించాడు. మళ్ళీ థ్యాంక్ యూ అని చెప్పి నా తలకి ఒంటికి ఉన్న బరువును కాస్త అక్కడ వంకికి తగిలిచ్చి నేను నా క్లాస్ వంక వెళ్ళాను. అప్పటికి క్లాస్కి రావాల్సిన విద్యార్థులంతా వచ్చినట్లుంది. హాలు నిండుగా కనబడ్డది. 4 ముఖాలు చూసేసరికి 2-3 భారతీయుల ముఖాలు కూడా కనబడ్డవి. అందులో భారతీయ యువతి మొహం కూడా ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. 25-30 మంది ఆ దేశం యువతులు కూడా ఉన్నారు. నేను ఎక్కడ కూర్చుందామా అని సందేహిస్తూ ఉంటే అక్కడ ఒక విద్యార్థి తన పక్క స్థలం చూపించి రమ్మని సంజ్ఞ చేశాడు. నేను వెళ్ళి థ్యాంక్ యూ అని కూర్చున్నాను. క్లాస్ అంతా నిశ్శబ్దం. ఒక 3-4 నిమిషాల పాటు అక్కడున్న వాళ్ళంతా కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఎవరి ముఖాలు వాళ్ళు చూసుకుంటూ గడిపాం. ఇంతలోకే ప్రొఫెసర్ వచ్చి తలుపు తెరుస్తున్న చప్పుడయ్యి మేమంతా కూడా ముఖంలో భయభక్తులు నటిస్తూ అంతా ఒక్కసారి తలుపు వైపు చూడగానే ప్రొఫెసర్ గారు తలుపు తీసుకుని చేతిలో ఒక పుస్తకం పట్టుకుని ప్లాట్ఫామ్ మీదకి నడుచుకుంటూ వచ్చారు. నేను కంగారుపడి మన దేశాచారం ప్రకారం లేచి నిలబడిపోయాను. అయినా ఏ ఒక్కరూ కదలలేదు. నేను పైకి లేవబోవడం చూసి నా పక్కనున్న విద్యార్థి నా కోటు పట్టుకుని దబీమని కిందకి ఎగలాగాడు. నేను ఒక్కసారిగా నా చోట్లో చతికిల పడ్డాను. నేనలా పడ్డంతో చప్పుడు కావడంతో క్లాస్ అంతా కూడా ఒక్కసారి నా వంక చూసి గట్టిగా కాకపోయినా నెమ్మదిగా నవ్వుకున్నారు. మా ప్రొఫెసర్ కూడా నా వంక ఒక్కసారి చూసి ఏమబ్బాయ్, నువ్వు కొత్తగా వచ్చావా? ఇదే మొదటి సంవత్సరమా? ఇదే మొదటి క్లాస్ కూడానా అన్నారు. నేను మళ్ళీ సమాధానం చెప్పేటప్పుడు కూడా పైకి లేవకపోతే బాగుండదని చటుక్కున పైకి లేచాను. అందరూ మళ్ళీ నవ్వారు. దాంతో ప్రొఫెసర్ నా వంక చూసి కూర్చోనాయనా, ఇక్కడ లేచి ఏ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ కూర్చొని చెప్పడమే అన్నారు. మళ్ళీ అయితే నువ్వు ఇండియాలో ఏ ప్రాంతం నుంచి వచ్చావు అన్నారు. నేను మళ్ళీ లేవబోతుంటే ఆయన సంజ్ఞ చేశారు. నేను మద్రాసు రాష్ట్రంలో గోదావరి జిల్లా నుండి వచ్చాను అన్నాను. నువ్వేం చదివావు అన్నారు. నేను ఇక్కడ ఎంట్రన్స్ పాస్ అయ్యాను అన్నాను. నీకు ఇంగ్లీషు బాగా వచ్చిందా అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా నేర్చుకున్నాను అని చెప్పాను. ఎంట్రన్స్ పరీక్షలో ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చాయి అని అడిగాడు. నేను కాస్త సిగ్గుపడుతున్నట్టు 85 వచ్చాయండి అన్నాను. ఏమిటి 85? బాగుంది, చాలా బాగుంది, చాలా సంతోషం. అయితే నీకు తెలిసిన ఆంగ్ల కవి రాసిన కవిత ఏదైనా చెప్పగలవా అని అన్నారు. నాకు 85 మార్కులు వచ్చాయి అని చెప్పడంతోటే ప్రొఫెసర్ గారు సంతోషంతో నాతో మాట్లాడడం చూసి నాకు ఉత్సాహం వేసింది. క్లాస్ అందరి దృష్టి నా మీదే పడింది. అందరూ నా వంకే చూస్తూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. నాకు మళ్ళీ ఎంతో ఉత్సాహంగా ఉంది. నేను మళ్ళీ పైకి లేచి చేతులు మడిచి చంకలో పెట్టుకుని ఉత్సాహంతో
టెనిసన్ పద్యం ఒకటి చదివాను. అదురు బెదురు లేకుండా స్వచ్ఛంగా ఉచ్చారణ దోషం కూడా లేకుండా చదివాను. ఈ మాటెవరూ నన్ను కూర్చోమని అనలేదు. అందరూ నన్ను తదేక దృష్టితో చూస్తూ ఉన్నారు. ఆ పద్యానికి 10 వ్యాఖ్యానం కూడా చెప్పాను. ఆ ప్రొఫెసర్ చాలా సంతోషించారు. విద్యార్థులంతా ఆశ్చర్యపోయారు. నిలబడే ఉన్నావా నాయనా, కూర్చో. మీ దేశంలో ఇలా నిలబడే సమాధానం చెప్పడం ఆచారం అనే విషయం నాకు తెలుసు. కానీ ఇక్కడ ఆ ఆచారం లేదు అనే విషయం నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకెప్పుడూ నీవు లేవద్దు అన్నారు. కాని ఆయన నిలబడే ఉన్నాడు. నేను సంతోషంతో మళ్ళీ చేతులు మడిచి నమస్కరిస్తూ థ్యాంక్యూ సార్ అని చెప్పి కూర్చున్నాను. ప్రొఫెసర్ గారు వచ్చిన విద్యార్థులందరికీ స్వాగతం చెప్పి నా వంక చూపిస్తూ, ఈ మొదటి విద్యార్థి తెలివితేటలు చూస్తూ ఉంటే మీరందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు అని అర్థమవుతూ ఉంది. అలాగే బుద్ధిమంతులు అని కూడా తెలుస్తుంది. ఇంతమంది ఉత్సాహపూర్వమైన యువకులు, విద్యాభిలాషులు నా క్లాసుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ సంవత్సరాంతరం వరకు ఇలాగే భక్తి శ్రద్ధలతో విద్య పూర్తి చేసుకుంటారు అని, పరీక్ష బాగా రాసి కృతార్థులవుదురు అని ఆశిస్తున్నాను. ఈరోజు మామూలుగా 4 మాటలు, మొదటి రోజు కాబట్టి ఆంగ్ల సంస్కృతాన్ని గురించి 2 మాటలు చెప్పుకొని ఉపోద్ఘాతం గురించి చెప్పి పంపించేస్తాను. మొదటి రోజునే పెద్ద ఉపన్యాసం చేసి మిమ్మల్ని భయపెట్టడం నాకు ఇష్టం లేదు అని ఆంగ్ల సరస్వతాన్ని గురించి ఒక అరగంట సేపు ఉపన్యాసం చేసి క్లాసు ముగిచ్చారు. ఉపన్యాసం వింటూ ఉంటే వీణులో విందుగా ఉంది గాని పారం అనిపించలేదు. ఇక్కడ పారాలన్నీ ఈ ఉపన్యాస ధోరణిలోనే ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. వీళ్ళిచ్చే ఈ ఉపన్యాసాలే శ్రద్ధగా వింటూ ఉంటే పుస్తకాలన్నీ కూడా ఎక్కువగా శ్రమపడి చదవవలసిన అవసరం లేదేమో. ఒకవేళ చదివినా ఏ ప్రైవేటు మాస్టర్ అవసరం లేకుండానే కాలక్షేపం చేయవచ్చు అని అనుకున్నాను. ప్రొఫెసర్ గారు ఆయన గదివైపు మళ్లారు. మేమంతా నిశ్శబ్దంగా, గందరగోళం, ఎక్కువగా మాట్లాడడం లేకుండా ఒకరినొకరు తోసుకోవడం ఇలాంటివేవీ మన దేశం బాల్యచేష్టలేమీ లేకుండా పైకొచ్చాం. కారిడార్లో మా ఓవర్కోట్లు, హ్యాట్లు తీసుకుంటూ ఉంటే కొందరు ఆంగ్ల విద్యార్థులు, 1-2 భారతీయులు కూడా నా దగ్గరకొచ్చి నా ధైర్యానికి, నా భాషా జ్ఞానానికి నన్ను అభినందించారు. అందులో ఒకతను భారతీయుడే. నువ్వు మన దేశంలో ఏం పాసయ్యావు అన్నాడు. నేనేమీ పాసవలేదు అన్నాను. మరైతే ఇంత ఇంగ్లీషు ఎలా వచ్చింది అన్నాడు. ఇక్కడ ప్రైవేటు మాస్టర్ని పెట్టుకుని చెప్పించుకున్నాను. ఓ అలాగా, చాలా ఆశ్చర్యంగా ఉందే అంటూ వెటకారంగా నవ్వుతూ చక్కా పోయాడు. ఈ విధంగా విశ్వవిద్యాలయంలో నా విద్యాభ్యాసం ప్రారంభమైంది. ఆ రోజు మధ్యాహ్నం కూడా 2 క్లాసులు జరిగాయి. నేను ఏ ప్రమాదం లేకుండా జాగ్రత్తగానే సాయంకాలం 4 గంటలకు ఇంటికి వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకుని రాజు బస్కు వెళ్ళాను. మేము కాసేపు ఆ మాట ఈ మాట చెప్పుకుని ఉదయం క్లాసులో నేను జరిపిన తమాషా గురించి కూడా చెప్పాను. మరేం పర్వాలేదులే, బాగుంటుంది అన్నాడు. ఇంకేమీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, అంతా సాఫీగా జరిగిపోతుంది అని ఉత్సాహాన్నిచ్చాడు రాజు. అతను కూడాను టీ పుచ్చుకున్న తర్వాతను మేమిద్దరం కలిసి బయటికి వచ్చి టీ పుచ్చుకుంటూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ మేం వెళ్ళిన బ్యాక్వర్డ్ వ్యూస్ మీదకి వెళ్ళాం. అక్కడ చాలామంది వ్యాహ్యాలకు వచ్చారు. మన దేశస్థులు కొంతమంది కూడా కనబడ్డారు. మేమంతా కూడా కాసేపు కబుర్లు చెప్పుకొని మళ్ళీ చెడుగుడు ఆట ప్రారంభించాం. ఆట ప్రారంభించేసరికి ఆ చుట్టుపక్కలున్న చాలామంది యువతీ యువకులు కూడా మా ముందొచ్చి చేరారు. మేం మంచి హుషారుగా మా ఆట సాగిచ్చాం. మా ఊర్లో నాకున్న అనుభవాన్ని బట్టి, నా ఆటని బట్టి కిందటి మాటే నన్ను నాయకుడిగా ఎన్నుకున్నారు. మేమలా ఆటలాడుతూ ఉంటే ప్రేక్షకుల్లో ఉత్సాహం వచ్చి వాళ్ళు కేకలు, ఈలలతో హిప్ హాప్లు అని ఈలలు వేస్తూ వాళ్ళ ఉత్సాహం అంబరాన్నంటాయి. మేమలా ఆట ఆడుతూ ఉంటే ఓ 10 మంది కుర్రాళ్ళు నా దగ్గరకు వచ్చి మాకు కూడా ఆట నేర్పితే గాని వీలు లేదు అని చెప్పారు. సరే రండి అని చెప్పి అందులో కొంతమందిని తీసుకొని ఈ ఆట పద్ధతి ఏంటో, నియమాలేంటో, ఎలా ఆడాలో ఒక 10 నిమిషాలు వాళ్ళకి వివరంగా చెప్పి వాళ్ళని కూడా ఆటలోకి దింపాం. ముందు మా వాళ్ళు కూత ప్రారంభించారు. మమ్మల్ని పట్టుకోవడం ఎదుటి వాళ్ళకి సాధ్యం కాలేదు. తర్వాత ఎలాగైతేనేం ఒకడిని పట్టుకొని బయటికి పంపించగలిగారు. అప్పుడు ఎదుటి వాళ్ళు కోతకు రావాల్సిన అవసరం వచ్చింది. క్యాచీ కుర్రవాడు ముందుకొచ్చాడు. వాడికి కోత ఎలా ప్రారంభించాలో తెలియక మా వైపు ఉరికి ఓఎస్ వెల్ వెల్ అంటూ ప్రారంభించాడు. అది పనికిరాదు అని మేం పేచీ పెట్టి మళ్ళీ బోధన ప్రారంభించాం. వాడికి ఎంతసేపు చెప్పినా హారిబుల్,
చెప్పించలేకపోయాను. ఎంతసేపు చెప్పినా కొంతసేపు వెల్లని, కొంతసేపు డెల్లని, కొంతసేపు బెల్లని చెప్పేవాడు. పోనీ ఎలాగనో కాసేపటి తర్వాత గొప్ప తిప్పుకోకుండా డూ 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 అనమన్నాను. వాడు చచ్చిన ఆ అక్షరం మీద ఆపి గుక్క పట్టలేకపోయాడు. పోనీ ఓ పద్దు ఇంగ్లీష్లో నీకు నచ్చిన అక్షరం పట్టుకొని గుక్క పట్టమన్నాను. పోనీ వాడికి ఏ అక్షరం లేకపోయినా ఊ ఊ అనమన్నా కూడా వాడికి చేతకాలేదు. ఇక చాలు బాబు, నీకు చెప్పడం మా వల్ల కాదు కదా, నిన్ను నన్ను సృష్టించిన ఆ బ్రహ్మదేవుడు వల్ల కూడా కాదు అన్నాను. దాని భావమేదో వాడికి అర్థం కాలేదు. అర్థమయ్యేటట్టు చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు. అయినా వాడిలో ఆట నేర్చుకోవాలి అనే కుతూహలం ఎక్కువైంది వాళ్ళలో. మీరు ఎలాగైనా చెప్పాలి అని పట్టుపట్టి నన్ను బలవంతం చేయడం మూలాన నాకేదో చెప్పక తప్పింది కాదు. అందుకని బాబులు, మనం ఒక చిన్న పని చేద్దాం. ఒక 2 చిన్న ఇంగ్లీష్ పదాలు మాటి మాటికి అనడం ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేద్దాం. మీరు గుక్క పట్టక్కర్లేదు, మధ్యన ఊపిరి తీసుకోవచ్చు. వరుసకు వెల్కమ్ అనో కమిన్ అనో అనండి చూద్దాం అన్నాను. వాళ్ళు 4 మాటలు కలిపి వెల్కమ్ కమిన్ అని అనలేకపోయారు. ఈ పారం జరుగుతూ ఉండగా మన భారతీయులే ఉత్తర దేశస్థులు కొంతమంది వచ్చి వాళ్ళు ఇందులో చేరతామన్నారు. వాళ్లకు ఇదే పద్ధతి నేర్పిస్తే వాళ్ళు తొందరగా ఆపలేకపోయారు. పోని వెల్కమ్ అని ఒక్కటే అనండి అన్నాను. వాళ్ళు 10 సార్లు చెప్పేటప్పటికీ అది చెప్పడం వాళ్ళకి కష్టమైపోయింది. వెల్కంలో కొంతమందికి ఎల్లోపిచ్చి కమ్మనో, అందుకని ఇది కూడా వదులుకొని కమిన్ అని పెట్టమన్నాను. అది కూడా కొంతమందికి తొందరగా అనడం ఇబ్బంది అయింది. ఇది బాగుంది కాదని అందర్నీ టైం 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 అనమన్నాను. ఇదే కొంచెం ఇబ్బంది అనిపించింది వాళ్లకు. ఆఖరికి ఇందులో ఒక స్కాచ్ కుర్రవాడు కలిగించి, మీరు ఏమీ అనుకోవద్దు, మేమంతా కూడా టామ్ 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 అని అంటాం అన్నాడు. బేసిక్గా ఉందని అలాగే కానియండి అన్నాను. ఇక ఆ తర్వాత ఏమైంది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. Thank you.